68 లక్షల టన్నుల వడ్ల కొనుగోలు. ఇక మరి రాష్ట్రంలో పండిన వడ్లు ఎంత అంటే 1,48,00,000 టన్నులు పండింది నాకు గుర్తు, నిన్న మన రాసిన ప్రకారం చెప్తున్నాను. ఇప్పుడు టార్గెట్ లో 90% రీచ్ అయిన సర్కారు ఎంత 90%. జరాగరి పోయినేడుతో పోలిస్తే 17 లక్షల టన్నులు ఎక్కువ. రాసే విధానం మీకు అర్థం కావాలంటే నేను క్లియర్ చదువుతాను. 90% టార్గెట్ పూర్తి అంటే ఏమనుకోవాలి మనం, 1,20,00,000 టన్నులు కొనాలనుకోవాలి. 1,20,00,000 1,30,00,000 టన్నులు కొనరేమో, మరి 90% అంటే ఇంత అనుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. లేదు నెక్స్ట్ 17 లక్షల టన్నులు ఎక్కువ అంటే అమ్మ పేనతాప కంటే ఎక్కువ కొనరా అంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం. పేనతాప కంటే ఎక్కువ కొంటుంది, కానీ అసలు విషయం చెప్పరు, లంగా ముచ్చట్లు చెప్తారు. ఇయో మరో వారంలో కొనుగోలు పూర్తవుతాయి. మరి వారంలో ఇంకా ఎంత కొనాలి, దగ్గర 80 లక్షల టన్నులు కొనాలి. 80 నుంచి 75 లక్షల టన్నులు కొనాలి. ఈ 75 లక్షల టన్నులు వారం రోజుల్లో కొనేస్తారు. ఎందుకంటే 1,45,00,000 టన్నులు కదా పనిచేది ఈ రాష్ట్రంలో వరి ధాన్యం. అంటే రైతులు మరి మిగిలిన వాళ్ళు ఎక్కడ కూడా దళారులకు అమ్ముకోవాలి. దళారులకు అమ్ముకోవాలి. సన్న ఓట్లు వేస్తే బోనస్ ఇస్తాం అని ఏతుల మాట చెప్తే సన్న ఓటు పండించింది. అవి బయటోడు కొంతలేడు, వీడు దొంగ పిక్కొని పోతాడు వారంలో. అవి ఇప్పుడు పోయి దళారుల పాలైంది, రైతు నష్టపోవాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళకి అట్లనే ఉంటుంది. ఎట్లా అనుకుంటారు, ఇక మొత్తం 70 లక్షల టన్నులకు చేరే ఛాన్స్ ఉన్నట. మరి ఇప్పటి వరకు 36 లక్షల టన్నులు సన్నోట్లు, 32 లక్షల టన్నులు దొడ్డు ఓట్లు కొనుగోలు చేశారు. 13.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 16,590 కోట్లు జమ చేశారు. సన్నోట్లకు బోనస్ కింద 926 కోట్లు చెల్లించారు. ఎంత 926 కోట్లు చెల్లించారు. నేనేం అడుగుతున్నా, సరే సంతోషం, ఈడ మీరు 17 లక్షల టన్నులు ఇంక ఎక్స్ట్రా కొంతురు, మొత్తం టార్గెట్ 70 లక్షల టన్నులు వస్తుంది. మరి రాష్ట్రంలో పండింది ఎంత? ఇప్పుడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకనాడు నేను చదివినప్పుడు నాకు గుర్తున్నా చెప్తున్నా, 1,50,00,000 1,50,00,000 క్రోర్స్ ఏమో, 1,50,00,000 టన్నులు వరి ధాన్యం పండింది. లాస్ట్ టైం నాకు తెలిసి 68 లక్షల టన్నులు కొన్నారు. 68 లక్షలే వీళ్ళు కొన్నది. ఇప్పుడు ఈసారి 70 అంటారు. 2 లక్షలు పెరిగింది. వీళ్ళు దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే 15 లక్షలు చెప్తారు. ఎందుకే ఈ దొంగ లెక్కలు మీకు? చేత కాకపోతే మాకు చేత కాలేదు, మీ దరిద్రంలో ఒప్పుకోరు సాపుగా. ఈ సండు వార్తలు ఎందుకు రాసేది? మీరే చెప్తిరి ఈ రాష్ట్రంలో కాళేశ్వరంకి వెళ్ళి చుక్క నీళ్లు వాడకున్నా 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పండిందని మీరు గొప్పలు రాస్తిరి. ఇలా మీరే చెప్తిరి 1,45,00,000 టన్నులు వరి ధాన్యం ఈ రాష్ట్రంలో నిన్న మన పన్నెండు రాస్తిరి. ఇలా మీరే అంటారు మళ్ళీ 68 కొనాలి. 68 పోతే మిగిలిన ఎందుకు మరి? ఎవడు కొనాలి? ఎవడు కొనాలి? దాదాపుగా 80,000 చిల్లర 80 లక్షల చిల్లర టన్నులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనదు కూడా. అలా కాడ లేవు పైసలు, కోసుక తిన్నా లేవు. ఈ విషయం దాచిపెట్టేందుకు ఇగో పోయినసారి కంటే ఎక్కువ కొన్నాం, టార్గెట్ రీచ్ అయినాం, ఇగో పోయినసారి గింతే కొన్నాం, ఇప్పుడు ఇంత కొన్నాం, సన్నోట్లు గిన్నె వచ్చినాయి, దొడ్డోట్లు. ఈ లంగ ముచ్చట్లు బంద్ చేయండి, అసలు విషయం చెప్పుది. ఈ లంగ వార్తలు రాస్తే జనం నమ్ముతారు అనుకుంటారా? ఏది రేపు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీసీ కాంగ్రెస్ ఓటెత్తారనా? ఎట్లేస్తారు? మరి రైతు బంధు కూడా 15,000 ఇచ్చారని చెప్పురు. మరట కూడా రైతు బంధు 15,000 ఇచ్చారు, 2 లక్షల రుణమాఫీ చేసారు. అసలు ఈ రాష్ట్రంలో ఏం ఎగ్గొట్టలేదు, అన్ని ఇస్తున్నారని చెప్పురి. మీకు సిగ్గులేదు కదా మీకు చెప్పేందుకు? ఇనేందుకు మాకన్నా వస్తే చూద్దాం. ఈ బతుకులు పాడుగాను కొంచెమన్నా అనిపించాలి కదా, మానవ అనిపించాలి కదా. అరే ఇది చెప్పొచ్చా చెప్పరాదా? ప్రజలు ఏమనుకుంటారు, చిదరించుకుంటారు అని అనిపించాలి. ఏది చూడు లంగా ముచ్చట్లే రాసుడు పేపర్లో. ఇది జనం కోసం వెలుగుతుందా, రేవంత్ రెడ్డి కోసం వెలుగుతుందా, కాంగ్రెస్ కోసం వెలుగుతుందా? ప్రజలు గ్రహించలేరా? ఆ మాత్రం అర్థం కాదా? ఇప్పుడు కొనుగోలు కేంద్రం నిలబడతాడు బాగా చూస్తున్నారు, మనం తెలియదా ఇది దొంగ వార్తని? ఇంకా యూరియా బస్తాక నిలబడుతున్నాడు అని యూరియా బస్తాని తెలియదా వాస్తవం ఏందని? ఈ పని బంద్ చేయి, ఈ పని బంద్ చేసుకుని బాగుపడతావు. ఇగో రోజు లత్కోరు వార్త రాసుకోవాలి. ఇట్లా రోజు ఒక లత్కోరు ముచ్చట. యూరియా దిగుమతిలో కేంద్రం ఫెయిల్ అయింది. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో మరి కేంద్రం ఫెయిల్ కాకుండా తెలంగాణలో ఫెయిల్ అయిందంటే మనం పనికి మాలిన సన్నాసనం అంటారు జనాలు. మరి మనం దద్దమలం అయితే, మనం సన్నాసనం అయితే, మనకు చేత కాకపోతే, మనం తిని పంతే కేంద్రం ఫెయిల్ అయిందని వార్తలు వస్తాయి. ఎందుకంటే మన అయ్యే జాగిరి కదా పేపరు.
మన అయ్యకు పేపర్ ఉంటే మనం ఏం రాసి నడుస్తా అనుకుంటున్నాం. కేంద్రం ఫెయిల్ అయితే మన ఫెయిల్ అయింది అన్నాం. మరి 29 రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లనే ఆందోళన కాలేదు? తెలంగాణలో ఎందుకని? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే కేంద్రం ఉంది కదా, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు షార్టేజ్ లేదు? ఎందుకంటే మీకు సోయి లేని సన్నాసం కాబట్టి మీకు షార్టేజ్ వచ్చింది. ఆ తెలికారుడు కాబట్టి ఊరికన్నా ముందర పోయి లైన్ కట్టింది. తెలవందా? ఇప్పుడు ఒక ఆడ వనభోజనాలు పెడతాం, లైన్ పెళ్లికి పోతే ముందర లైన్ కట్టినకి ముందర పడుతుంది, తర్వాత లైన్ లాస్ట్ వేయడానికి అయిపోతుంది. ఇది అదే బతు కదా. మీరు సన్నాసులు ఎక్కడ కొట్టుకు వస్తే ఓనుకోడు, అలా బస్తాలు అయిపోయినాక పోయి లైన్ కట్టి వస్తాయి. షార్టేజ్ కేంద్రం కాడ వచ్చింది, మన దేశం మొత్తం రాదా సన్నాసి? మన అయ్యకు మంత్రి పదవి రాగానే ఏం రాసి నడుతా అనుకుంటున్నారు? ఇది చేతగాని సన్నాసులను ఒప్పుకోటే చేతగాక. ఇక ఇదేందా ఫోన్ ట్యాపింగ్ కోసం సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు? ముందర వచ్చిందా ఫోన్ ట్యాపింగ్? ఇది ఎప్పుడు బయటపడుతుంది? మళ్ళీ రాయి రేపటి నుంచి రోజు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం. 2 ఏళ్ళ పోతే బతుకుల మన్నువాడ. ఇంకా మీకు సిగ్గు వస్తలేదు. ఇక దాని అది ఏమన్నా కొసెళ్తారన్నా బాగుండు. 2 ఏళ్ళకి వెళ్ళి పేపర్లో వార్తలు రాస్తాను తప్ప దేనికి పనికిరాలే. అది అంటారు కూరకు వస్తుందా బువ్వకు వస్తాయి రాష్ట్రపేలకు. ఏమన్నా అవినీతి బయట వేస్తే లెక్క. ఏది అయిపోతుంది ఎవరిని కుదరపోతే రోజు రాతలు రాసి ఏం మీ మునగాలం అంటారు. ఎట్లా మునగాళ్ళు అవుతారు? అదొకటి. ఇక అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావుకు సిట్టు ప్రశ్నలు వేసింది. 9 గంటల పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ విచారణ జరిగింది. ఇక ప్రముఖ నేతలకు నోటీసులు క్వశ్చన్ మార్క్ ఇచ్చింది. ఏది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి, కేటీఆర్కి, హరీష్ రావుకా? ఎప్పుడు ఇస్తున్నా చెప్పురి? అసెంబ్లీ అయిపోగానే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అన్నారు. అయిపోయింది, రేపో మాప అయిపోతుంది. వీళ్ళు టైం 4-5 రోజులే కదా, అది కూడా అయిపోతుంది. మరి అయిపోయిన తర్వాత మరి ఇస్తారా? ఇచ్చి ఈసారన్న ఈ తాపకన్నా గుంజుని మీకు దమ్ముడు చూద్దాం. కేసీఆర్ అంటే గల్లా పట్టుకొని గుంజి జైలు వేరి మీరు మునగాలు అయితే నొప్పుకుంటా మీతోనైతే అది ఇప్పటికే అదుకలు వస్తుంటుంది బయటకు వస్తేనే. అంత పెద్ద పని చేయాలంటే మీరు పీకవలసిందే. సారు తీరుతో కేడరట బేజారైందట. 2 ఏళ్ల తర్వాత కృష్ణాదేవులపై సవాలు విసిరిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయాడు. అసెంబ్లీ సమయంలో డుమ్మా వచ్చింది. కేసీఆర్ రాలే, కేసీఆర్ డుమ్మా వచ్చింది. కేసీఆర్ లేడు, కేసీఆర్ సైలెంట్ అయింది. మీకెందుకు భయం అవుతుంది? మరి ఎందుకు ఆగమేఘాల మీద అసెంబ్లీ పెట్టిరు? కేసీఆర్ మాట్లాడకంటే ముందెందుకు పెట్టలేదు అసెంబ్లీ సమావేశాలు? ఎందుకు గత కొన్ని రోజులుగా పాలమూరు రంగడి పైన చర్చ జరుగుతుంది, నీళ్ల పైన ఎందుకు చర్చ జరుగుతుంది? కేసీఆర్ సైలెంట్ మోడే. మరి మీకెందుకు భయం అవుతుంది? జనం గ్రహించరా? భయపడుతురా లేదా ఏం కథ అనేది? ఇక కీలకమైన అంశంపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ. కీలకమైన అంశంగా దాన్ని మార్చిందే కేసీఆర్. ఆ అంశాన్ని కీలకమైన అంశంగా మార్చిందే కేసీఆర్. ఆయన పెట్టిన ప్రెస్ మీట్. ఇలా మీరు కీలకమైన అంటారంటే అది మీ నోటితో అనిపించింది. ఇట్లా ఓపెన్ సీక్రెట్ కదానే. ఇక అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని నిరుత్సాహం. బయట పీపీడీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ప్రజలకు నిజాలు కావాలి. బయట పెట్టిరా, లోపల పెట్టిరా, కెమెరాలు బంద్ చేసుకురా, కెమెరాలు తెలుసుకురా, ఇది కాదు. నిజం కావాలి. అలా పెట్టినా గదే డాక్యుమెంట్, బయటకు వచ్చినా గదే డాక్యుమెంట్. వాళ్ళ పెడితేనే మీ మైకులు కట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది, వాళ్ళకు ఉండదు. ఇప్పుడు వీళ్ళు మైకులు సొంతంగా పెట్టుకుంటే బయట ఎత్తు మీకు దాన్ని ఆపేద్దాము మీకు లేదు కాబట్టి మీరు ఇప్పుడు రాతలు రాసుకొని బతారు. అది విషయం. ఇక ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడం ఏంటన్నా రాజకీయ విషయం. ఎవడాడు ఒక్క రాజకీయ విశ్లేషణ? మీరు రోజు రాజకీయమే విశ్లేషించేది. మరి మేము అంటలేముగా. కేసీఆర్ 2 సంవత్సరాలకి వెళ్ళి వచ్చిండు, 2 సంవత్సరాల దాకా రేవంత్ రెడ్డి మొత్తుకుండు. ఒక్కరోజు కూడా హైలైట్ కాలే. వచ్చిండు, ఒక గంట సేపు మీటింగ్ మాట్లాడి పోయిండు. 10 రోజులు దాటింది. ఇప్పటికి అదే అంశం చర్చ జరుగుతుంది. ప్రజలకు పాలమూరు రంగడి అనే దాని మీద అసలు అవగాహన లేదని అవగాహన తెప్పించింది. నేనే ఉన్నా 2 సంవత్సరాలకి వెళ్ళి ఆ వార్త తినలే. ఈ 10 రోజులకి వెళ్ళి రోజు తప్ప ఇంకో వార్త లేదు. దాని అర్థం ఏంది? మరి చెప్పాలి. వివేక్ వెంకటస్వామి పేపర్లో బాగా రాశారు కాబట్టి చెప్పాలి. మరి సారు తీరుదాన క్యాడర్ బేజారు అయిపోయి ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తుంటే తట్టుకోలేక గురు కొడతారు అసెంబ్లీలో. అంత మంచి ప్రజెంటేషన్ ఇస్తారు. కీలకమైన అంశం ప్రజెంటేషన్ ఇస్తుంటే అట్టుంది మన బతుకు. మళ్ళీ మన దాంట్లోనే
50 మంది రాలే, 15 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 50 మంది రాలే. అది మన గొప్ప పీపీటీ అసెంబ్లీలో.